తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోలు అందరూ పాన్ ఇండియాపై ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు పేరున్న స్టార్లందరూ భారీ చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుతం దేవరా అనే హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. వరుస హిట్లతో ఫుల్ జోష్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుసగా లైన్లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే అతడు సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని గత ఏడాది అధికారికంగా ప్రకటించారు. అప్పట్నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తెరకెక్కించబోతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గత ఏడాది ఏప్రిల్లో కానీ మేలో కానీ మొదలుపెట్టే ఛాన్స్ ఉందని చెప్పారు. కానీ అనివార్య కారణాల వల్ల ఇది ఆలస్యమవుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే ఈ సినిమాను ఆగస్టు నుంచి ప్రారంభిస్తున్నారని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభానికి చాలా సమయమే ఉన్నా ఇందులో నటించే హీరోయిన్ గురించి చాలా రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా ఎంపికైనట్లు చాలా రోజుల క్రితమే ఓ న్యూస్ వైరల్ అయింది. అలాగే ఎంతో మంది హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుందని తెలిసిందే. ఇప్పటికే ఆమెకు నిర్మాతలు అడ్వాన్స్ కూడా ఇచ్చారని అంటున్నారు. దీంతో ఈ జోడీపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. కియారా ప్రస్తుతం రామ్ చరణ్తో గేమ్ చేంజర్ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.